ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 1,95,011 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన మొండితోక జగన్మోహన్ రావు ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే మొదట ఇది కమ్యూనిస్టులకు కంచుకోట. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీకి అడ్డాగా మారింది. తిరుగులేని శక్తిగా టీడీపీ ఎదిగింది. గత ఎన్నికలలో వైసీపీ పాగా వేసి టీడీపీని దెబ్బతీసింది. ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ టీడీపీ నువ్వా నేనా అనే స్థాయిలో తలబడుతున్నాయి. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి తంగిరాల ప్రభాకర రావు కాంగ్రెస్ అభ్యర్థి పరమేశ్వరరావు వేల్పులపై పోటీ చేసి 5,171 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి తంగిరాల ప్రభాకర్ రావు వైసీపీ అభ్యర్థి ఎం జగన్మోహన్ రావుపై పోటీ చేసి 5,074 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో బై ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య కాంగ్రెస్ అభ్యర్థి బోడపాటి బాబురావుపై పోటీ చేసి 74,827 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్యపై పోటీ చేసి 10,881 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య కాంగ్రెస్ అభ్యర్థి మంద వజ్రయ్య మరియు టీఆర్ఎస్ అభ్యర్థి బర్రే శ్రీనివాసరావుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది. ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.